గురుగారు ఏదో పని మీద కొయ్యలుగుడు వెళ్దామని చెప్పి దేవరపల్లి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే మీదకి వెళ్ళానండి. అయితే ఈ రోడ్డు గురించి చాలా మందికి తెలియని మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ రోడ్డు దేవరపల్లి నుంచి ఖమ్మం మొత్తం 162 కిలోమీటర్లు. ముందుగా దీన్ని గ్రీన్ ఫీల్డ్ హైవే అని ఎందుకంటారో తెలుసుకుందాం. ఆల్రెడీ ఉన్న రోడ్డుని ఎక్స్పాండ్ చేసి దాన్ని బ్రౌన్ ఫీల్డ్ రోడ్ అంటారు. అలా కాకుండా మధ్యలో ఎలాంటి సిటీస్ గానీ విలేజెస్ గానీ ఏమీ తగలకుండా నిర్మించే రోడ్ ని గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారు. ఇది ఎక్స్ప్రెస్ వే కాబట్టి ఎక్కువ శాతం స్ట్రైట్ రోడ్డే ఉంటది. పెద్ద పెద్ద టర్నింగ్లు ఏమి ఉండవు. ఈ హైవేలో మొత్తం 10 ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఇచ్చాడు. ఆంధ్రాలో 5, తెలంగాణలో 5 ఉన్నాయి. దీని మీద లిస్ట్ ఇచ్చాను చూడండి. మీకు ప్రతి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర టోల్ గేట్ ఉంటుంది. మధ్యలో ఎక్కడ టోల్ గేట్స్ ఉండవు. ముఖ్యమైన విషయం ఏంటంటే రెగ్యులర్ గా కట్టే టోల్ ఫీజు కి ఇక్కడికి చాలా తేడా ఉంటది. ఎక్కడ ఎంటర్ అయినా ఫస్ట్ ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది. మీరు ఎగ్జిట్ అయినప్పుడు ఇంకొక టోల్ గేట్ తగులుతుంది. ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మెజర్ చేసి దాన్ని బట్టి అమౌంట్ కట్ అయ్యేలా కొత్త సిస్టమ్ పెట్టారు. ఈ రోడ్ లో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. ఈ 2 కిలోమీటర్లకి ఒక 360 డిగ్రీస్ కెమెరా పెట్టారు అనమాట. వాళ్ళు ఎక్కడైనా వెహికల్ ఆగిపోయినా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా వెంటనే కంట్రోల్ రూమ్ కు తెలుస్తుంది. రోడ్ లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి 5 ఎకరాల స్థలం పార్కింగ్ ప్లేస్ ఇచ్చాడు రెస్ట్ చేసుకోవడానికి. ఈ రోడ్ వేయడం వల్ల ఓవరాల్ గా అటు వైజాగ్ నుంచి కానీ ఇటు రాజమండ్రి నుంచి కానీ 56 కిలోమీటర్ల జర్నీ తగ్గింది. ఈ రోడ్డు వల్ల వైజాగ్ నుంచి హైదరాబాద్ ఇంతకు ముందు 12 గంటల టైం పడితే ఇప్పుడు 8 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అదే మన రాజమండ్రి నుంచి అయితే ఇంతకు ముందు 8 గంటల జర్నీ పట్టేది. 5 నుంచి 6 గంటల మధ్యలో వెళ్ళిపోవచ్చు. రోడ్ లో కార్లకి 100 కిలోమీటర్స్, ట్రక్స్ అయితే 80 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఇచ్చాడు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి మొన్న పండగ టైంలో ఈ రోడ్డు కొన్ని రోజులు ఓపెన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆపేశారు ఆల్రెడీ. అసలు విషయం ఏంటంటే ఈ రోడ్ లో 2 వీలర్ గానీ 3 వీలర్ గానీ ట్రాక్టర్ గానీ అనుమతి లేదంట. ఎందుకంటే ఇది ఎక్స్ప్రెస్ వే కాబట్టి కార్లు లారీలు చాలా స్పీడ్ గా వెళ్తాయి. దాని వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అందువల్ల ఎలా చేయరంట. ఈ రోడ్ లో పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఈ రోడ్డు ఫుల్ ప్రెజర్ గా పూర్తవడానికి మే నెల వరకు టైం పట్టచ్చు అంటున్నారు. ఈ లోపు కంగారు పడి ఎవరు ఈ రోడ్ లో వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా చోట్ల బ్లాక్ చేశారు రోడ్డు. ఒకవేళ మీరు వెళ్ళినా సరే రోడ్లు బ్లాక్ చేసిన ఏరియాలో మీకు యాక్సిడెంట్లు అవ్వచ్చు. స్పీడ్ గా వెళ్తారు కాబట్టి జస్ట్ రోడ్డు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసమే అక్కడక్కడ రోడ్లు తెరిచారు. ఎవరి నుంచి జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వెళ్లే వాళ్ళు ఈ రోడ్ లోనే మీకు త్వరగా వెళ్ళొచ్చు. ఎందుకంటే తక్కువ దూరం, పైగా ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు కాబట్టి త్వరగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనలాగా బైక్ వేసుకెళ్లే వాళ్ళకి పర్మిషన్ లేదు కాబట్టి మనం పాత రోడ్ లో వెళ్తామే బెటర్. అదని గురువు గారు మ్యాటర్. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది మీరు అనుకుంటే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఉంటాను గురువు గారు.